ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుమల శ్రీవారి దర్శనంలో వీఐపీల నియంత్రణ సాధ్యమేనా? ఏడాదికి ఒక్కసారి రావాలన్న విధానం అయ్యే పనేనా? ఎందుకీ అంశం మళ్లీ తెరపైకి ఎందుకు వచ్చింది? వీఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం. రెండవది ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా. ఇది నా సూచన కూడా. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధులు అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో మరింత ఉందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఇది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన. ఒక్క తిరుమలనే కాదు, ఏ ఆలయానికైనా వీఐపీలు వచ్చినప్పుడు హడావిడి ఉంటుంది కాబట్టి పరిమితంగా రావాలి అనేది వెంకయ్య నాయుడు అడ్వైజ్. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా హుందాగా ఉండాలి అన్న ఆయన మాట తిరుమలలో వీఐపీ కంట్రోల్ అనే టాపిక్ ను మళ్లీ తెరమీదికి తెచ్చింది. ఏడుకొండలవాడు అందరి బంధువు. ఆ దివ్యమంగళ శాలిగ్రామ రూపాన్ని లిప్తకాలం దర్శించుకుంటే చాలు జీవితం ధన్యమని అందరూ నమ్ముతారు. అందుకే ఎంతో మంది ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఇక్కడ వీఐపీ దర్శనం సాంప్రదాయం అనేది ఎప్పటినుంచో ఉంది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సమాజంలో హోదా, పలుకుబడి ఉన్నవాళ్లంతా ఈ కోవలోకి వస్తారు. అలాంటి వారికి టీటీడీ అధికారులు దగ్గరుండి స్వాగతం పలికి వసతి సౌకర్యం నుంచి ఆశీర్వచనం వరకు అన్ని ఇప్పించి తీర్థ ప్రసాదాలు అందజేసి పంపుతారు. అయితే ఈ వీఐపీ పేరుతో వచ్చేది ఒకరో ఇద్దరో, కానీ వారి వెంట వచ్చే వారి నెంబరే ఎక్కువ. ఆలయం లోపల అంత స్థలం లేదు. ఆగమ శాస్త్రం మేరకు ఉన్న ప్లేస్లో పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. చిన్నపాటి మార్పులు చేయాలన్నా పండితుల అనుమతి తప్పనిసరి. అందుకే భక్తుల తాకిడి ఎంత పెరిగినా ఆలయ నిర్మాణంలో మార్పులు జరగలేదు. అందుకే దేవస్థానం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. అందులో భాగంగా క్యూలైన్ విధానంలో మార్పులు చేశారు. మొదట్లో భక్తులను శ్రీవారి గర్భాలయం వరకు అనుమతించేవారు. తర్వాత లఘు దర్శనం పేరుతో రాములవారి మేడ వరకు అనుమతించారు. చివరిగా మహాలఘు దర్శన విధానాన్ని అమలు చేశారు. ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేకపోవడంతో వీఐపీ దర్శన నియంత్రణపై దృష్టి పెట్టింది టీటీడీ. 2009 నుంచి ఈ ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నా భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు అధికారులు. ప్రస్తుతం కంట్రోల్ అనే ఆలోచన మాత్రమే ఉంది, కానీ దానిని ఎలా అమలు చేయాలి అన్నదానిపై క్లారిటీ లేదు. పైగా వీఐపీ దర్శనాలపై ఆంక్షలు, కండిషన్స్ అనుకున్నంత ఈజీ కాదు. అటు దేవస్థానంపై, ఇటు సర్కారుపై ప్రెషర్ పెరుగుతుంది. ఈ క్రమంలో వెంకయ్య నాయుడు వీఐపీలు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునివ్వడంతో వీఐపీ నియంత్రణ మరోసారి తెరమీదికి వచ్చింది. ఏడాదికి ఒక్కసారి రావాలని ఆయన సలహా ఇచ్చారు. అలా వస్తే సామాన్య భక్తులకు మేలు కలిగించే వారం అవుతామనేది వెంకయ్య అభిప్రాయం. ఆయన మాటల్ని టీటీడీ కూడా పాజిటివ్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. కానీ పరిస్థితి మాత్రం అందుకు అనుగుణంగా లేదనే చెప్పాలి. గతంలో కూడా వెంకయ్య నాయుడు ఇదే సూచన చేశారు, కానీ అది కేవలం సలహాగానే ఉండిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే కామెంట్ చేశారు. మరి ఈసారి దేవస్థానం ఎలా ముందుకు వెళ్తుందన్నది బిగ్ పజిల్.